ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ డిసెంబర్ 21 శనివారం రోజు పొద్దున 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఈ వార్త మీకు ఎప్పుడైనా అందుతుంది. ఆ వార్త ఏంటి? అలాగే ఈ రోజు దినఫలాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ప్రాక్టికల్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా సరే మర్యాద ఇస్తారు. ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని గౌరవిస్తారు. ఇతరులకు సహాయం చేయటంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా, అంటే సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార జీవితం సాధారణంగానే గడిచిపోతుంది. ఉద్యోగస్తులకి కొంత పని ఒత్తిడి పెరిగినప్పటికీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు సాయంత్రం కొంత ఎక్కువగానే మీరు సమయాన్ని గడుపుతారు. అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు కెరియర్ గురించి కావచ్చు, మీరు చేసే పని గురించి కావచ్చు, ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, అంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న బంధువులు ఈరోజు మీతో మాట కలిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే శుభకార్యాలకు హాజరయ్యే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకు మీకు గొడవలు జరిగినట్లయితే కనుక ఈరోజు మీ మధ్య ఉన్నటువంటి గొడవను పరిష్కరించుకొని తిరిగి వారితో మీరు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఏ సమయంలో అయినా సరే మీకు ఒక వార్తనైతే అందుతుంది. మీ యొక్క లైఫ్కి సంబంధించి, అంటే కెరియర్ పరంగా కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపార జీవితం, ఉద్యోగ జీవితం, దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీకు వినిపించబోతుంది. ఈ విధంగా ఈ రోజు దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా మీకు ప్రమాదకరమైనటువంటి సూచనను చూపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయం మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఉండాలి. అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆమోదాన్ని పక్కన పెట్టేసి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే కనుక అది మీకు శుభకరమైన ఫలితాలకు బదులుగా అశుభకరమైన ఫలితాలను అందిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు మంచివి కాదు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే మూర్ఖులతో సహవాసం చేస్తారో వారి యొక్క జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ చెడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని శపించే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు. మీ కీడును కోరుకునే వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. అలాగే మీరు చేసేటటువంటి మంచి పనుల్లో వారు సహాయ సహకారాలు అందించేలాగా ఉండాలి. అటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీ యొక్క లైఫ్లో చాలా పాజిటివిటీ అనేది వ్యాప్తి చెంది మీ యొక్క జీవితంలో శుభకరమైన ఫలితాలు మీకు వస్తాయి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఎదుగుదల లేక మీరు నిరాశలో ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. లక్ష్మీ పూజల వల్ల ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.